పిల్లలు ఎలా ఉన్నారు? మనకు 9th క్లాస్లో ఫస్ట్ పార్ట్ జిస్ దేశ్ మే గంగా బహతీ హై విన్నాం కదా. ఈరోజు మనం సెకండ్ పార్ట్ దూసరా పార్ట్ గానే వాలీ చిడియా పాట పాడే పక్షి అనే ఈ కథని విందామా పిల్లలు? अच्छा पहले हम देखेंगे यह चित्र. इस चित्र को देखिए बच्चों, इस चित्र को ध्यान से देखिए. ये पिक्चर ఒక్కసారి కాన్సంట్రేషన్గా చూడండి. क्या दिखाई दे रहा है इसमें? ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? हाँ, इसमें खेत है. क्या क्या है बच्चों इसमें? खेत. यह पहला खेत है. खेत माने फील्ड्स, पोलम. और उसके बाद दिखाई दे रहा है पानी दिखाई दे रहा है. और मुख्य रूप से हमें यहाँ कौन दिखाई दे रहा है बच्चों? किसान, यानी कि फार्मर है यहाँ. और किसान क्या कर रहा है बच्चों? यहाँ 2 बैल है. यहाँ 2 बैल दिखाई दे रहे हैं. 2 बैल, ऑक्सन, 2 ऑक्सन, 2 बैल, 2 ఎద్దులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. आदि दिखाई दे रहे हैं. यह चित्र, इस चित्र में हमें क्या क्या दिखाई दे रहे हैं? किसान हैं. किसान के पास 2 बैल है जिससे खेत जोत रहा है. और यह खेत है, खेत में पानी और फसल आदि दिखाई दे रहे हैं. और यहाँ हम क्या लिखेंगे बच्चों? इस चित्र में खेत, पानी, किसान, 2 बैल और है फसल आदि दिखाई दे रहे हैं. ये है बच्चों इसमें. और दूसरा प्रश्न यहाँ नीचे इस चित्र के संबंधित प्रश्न है ना. यह पहला प्रश्न है चित्र में क्या दिखाई दे रहा है. और दूसरा प्रश्न है वे क्या कर रहे हैं. यहाँ किसान और ये बैल क्या कर रहे हैं? ఇక్కడున్న రైతు ఈ ఎద్దులు ఏం చేస్తున్నాయి ఇక్కడ? ఖేత్ జోత్ రహే హై, పొలాన్నంతా దున్నుతున్నాయి. ఆ ఎద్దులు దున్నుతూ ఉంటే రైతు ఆ పొలాన్ని దున్నించడానికి వీళ్ళు ఈ రెండింటిని ఉపయోగించి పొలం అంతా దున్నిస్తున్నారన్నమాట. और यहाँ देखिए बच्चों, दूसरा प्रश्न का जवाब है यहाँ बैल खेत जोत रहे हैं. यहाँ बैल के बदले हम क्या लिख सकते हैं? वे. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పొలాన్ని దున్నుతున్నారు. खेत जोत रहे हैं. और नेक्स्ट प्रश्न है बच्चों, इनकी मेहनत पर अपने विचार बताइए. इस प्रश्न का जवाब हमें ओन से लिखना है. ఇతని వీళ్ళకున్న కష్టం, ఈ రైతులు మనకు ఎలా కష్టపడుతున్నారో వీళ్ళు పడుతున్న కష్టం మీద మన ఆలోచన ఏంటని అడుగుతున్నారు. इस पर एक बार देखिए प्रश्न. इस पर इनकी मेहनत पर, मेहनत यानी कि मजदूरी, श्रम. मेहनत का अर्थ है बच्चों श्रम. इनके श्रम पर, వీళ్ళు శ్రమిస్తున్న దానిపైన మీ ఆలోచన ఏంటని అడుగుతున్నారు. जवाब है इनकी मेहनत पर मेरा विचार है कि ये किसान हमारे जीवन के आधार है. వీళ్ళు మన జీవితానికి ఆధారం. ఎందుకని? ఈ రైతులే లేకపోతే మనకు పంటలు పండించే వాళ్ళే ఉండరు. మనకు తినడానికి అన్న పదార్థాలు, తినడానికి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఉండవు. కాబట్టి వీళ్ళు మన జీవితానికి ఆధారం. किसान हमारे जीवन के आधार है. वे हमारे लिए अन्न पदार्थ उगाते हैं. क्या करते हैं बच्चों? अन्न पदार्थ उगाते हैं. वे अन्न पदार्थ उगाते हैं और अन्नदाता कहलाते हैं. అందుకే వీళ్ళని మనం అన్నదాతలు అంటాం. और बच्चों, किसानों की सेवा करना, उनकी सहायता करना हमारा कर्तव्य है. ఈ రైతులకి హెల్ప్ చేయడం, వాళ్ళకి సర్వీస్ ఏదైనా కావాలంటే చేయడం మన బాధ్యత. ఎందుకంటే వీళ్ళు మన ప్రపంచాన్ని అందరికీ, ఇక్కడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా తిండి పెట్టేవాళ్ళు ఈ రైతులే, రైతన్నలు మన జీవితానికి ఆధారం. కాబట్టి వీళ్ళకు మనం సహాయం చేద్దాము. అచ్చా బచ్చో, ఈ పాఠంలో వీళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. అసలు ఈ పాఠం పేరేంటో తెలుసా పిల్లలు? గానే వాలీ చిడియా, పాట పాడే పక్షి. సరే, ఒక కథ. ఈ కథకి ఉద్దేశం ఏంటో ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చదువుతాను చూడండి. पाठ का उद्देश्य, समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है.
ఈ ప్రపంచంలో మన సమాజంలో కిసాన్ రైతులకి, మజ్దూర్ శ్రామికులకి, మజ్దూర్ అంటే మెహనత్ కర్నే వాళ్ళ శ్రామిక్ హై, ఈ శ్రామికులకి మహత్వపూర్ణ స్థానం, చాలా గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఈ శ్రామికులే లేకపోతే మనకి ఇల్లు కట్టేవాళ్ళు, మనకి సామాన్లు తయారు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మనకి అన్న పదార్థాలు పండించడానికి రైతులు లేకపోతే ఇంకా ఎవరు ఉండరు. కాబట్టి ఈ రైతులు, శ్రామికులు, వీళ్ళకి మన సమాజంలో గొప్ప స్థానం ఉంది. వే హమారే జీవన్ కే ఆధార్ హై, వాళ్లే మన జీవితానికి ఆధారాలు. ఇన్కే ప్రతి, కాబట్టి మనము ఆ రైతుల పట్ల, ఈ శ్రామికుల పట్ల స్నేహభావాన్ని, ప్రేమ్, సహానుభూతి ఆది రఖనా, వాళ్ళ పట్ల ప్రేమని, స్నేహాన్ని, సహానుభూతి అంటే సానుభూతిని చూపించడం మొదలైన భావాలు వాళ్ళ పట్ల మనం చూపించగలగడం. और इनकी सहायता करना हमारा कर्तव्य है, వాళ్ళకి సహాయం చేయడం మన కర్తవ్యం, మన బాధ్యత. इसके साथ साथ పశు పక్షిयों का संरक्षण करना भी हमारा ధర్మ హై. ఈ మధ్య మనం ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల రేడియేషన్కి చిన్న చిన్న పక్షులు చనిపోతున్నాయి. ఇక అడవుల్లో చాలామంది వేటాడు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. ఆ జంతువుల్ని ఎక్కువగా పులులు కనిపించట్లేదని చెప్పి టైగర్ ప్రాజెక్ట్ అని పెడుతున్నారు కదా. సో వీటికి అని చెప్పేసి ఏం చెప్తున్నాము, పశువుల్ని, పక్షుల్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. రైతుల్ని, వాళ్ళతో పాటు శ్రామికుల పట్ల సానుభూతి చూపించడం, సహాయం చేయడం, వాటితో పాటు పశుపక్షులను కూడా రక్షించుకోవడం మన బాధ్యత అని ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. ఈ పాఠం ఉద్దేశము మనం ప్రతి ఒక్కరి పట్ల అంటే రైతులు, శ్రామికుల పట్ల ఎక్కువ బాధ్యత వహించాలి అని ఇస్తున్నారు. వాటితో పాటు పశుపక్షులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారు. అచ్చా బచ్చో ఏక్ బార్ యహ్ కహానీ సునియే. ఇక్కడ ఈ కథ వింటామా? కథ देखिए. कहानी है बच्चों, ध्यान से देखिए. पेज नंबर है 7, पृष्ठ संख्या 7 है बच्चों. 7th पेज लो जाग्रतगा वर्ड टू वर्ड చూడండి. और जो डाउट्स है एक बार सुनते जाइए और देखिए. एक राजा था, ఒక రాజుగారు ఉండేవారట. రాజా, राजा का अर्थ है बच्चों नृप. नृप भी कहते हैं, नृप. और क्या कहते हैं राजा को? नृप कहते हैं. और नेक्स्ट एक राजा था और इसका लिंग है रानी. ఒక రాజుగారు ఉండేవారట. वह बहुत ही सुंदर महल में रहता था. ఆ రాజుగారు ఎక్కడుండేవారు? సుందర్ మహల్, బ్యూటిఫుల్ ప్యాలెస్, ఒక అందమైన భవనంలో. ఆ భవనాన్ని చాలా అందంగా కట్టించుకున్నారట రాజుగారు. అలా కట్టించుకున్న అందమైన భవనంలో రాజుగారు ఉంటూ ఉన్నారట. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ థా. తన ఆ ప్యాలెస్ అంటే, తను ఉంటున్న భవనం అంటే రాజుగారికి చాలా ప్రౌడ్ అట. నా మహల్, నా ప్యాలెస్ ఎంత అందంగా ఉంది అనుకుంటూ ఉండేవారట. గర్వక అర్థం బచ్చో ఘమండ్, అహంకార్, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే ఆతే తే. సంసార్ కే కోనే కోనే సే, సంసార్ అంటే ప్రపంచం, ప్రపంచంలో నలుమూలల నుండి, ప్రతి మూల నుండి కూడా అంటే అనేక దేశాల నుండి, రాష్ట్రాల నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా యాత్రి అంటే టూరిస్టులు అన్నమాట. ఆ భవనం చూడడానికి, రాజుగారి భవనం అందంగా ఉంది కదా, ఆ భవనం చూడడానికి ప్రపంచంలోని మూల దేశాల నుండి చాలామంది యాత్రికులు అది చూడడానికి వస్తూ ఉండేవారట. यात्रियों ने अपना यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేశారో, ఏం చూశారో అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ లాగా, మన స్కూల్లో మనం రాస్తాం కదా ఏదైనా ప్లేస్ చూసి వచ్చిన ఫీడ్బ్యాక్, అలా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ లాగా యాత్రా వర్ణన్, ఆ యాత్ర చేసినప్పుడు అంటే వాళ్ళు చూసిన టూరిస్టులు ఏమేమి చూశారో, ఏం జర్నీ చేసినప్పుడు వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ వర్ణిస్తూ ఒక బుక్లో రాశారట. ఆ యాత్రా వర్ణన రాసినప్పుడు ఆ యాత్రా వర్ణనలో మహల్కి సుందరతాకే బారేమే, ఆ భవనం యొక్క అందాన్ని గురించి కై బాతేలికి చాలా విషయాలు రాశారట. రాజుగారి భవనం ఎంత బాగుంది, అందులో భవనం లోపల ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి చాలా పొగుడుతూ రాశారు. ఉన్హోనే గానే వాలి చిడియాకే బారేమే భీ లిఖా థా. కేవలం ఆ భవనం గురించి మాత్రమే కాకుండా, అంటే రాజుగారి ప్యాలెస్ గురించి మాత్రమే కాకుండా ఒక పాట పాడే పక్షి గురించి కూడా అందులో రాశారట. वह चिड़िया, यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी. అయితే వాళ్ళు రాసిన ఈ పక్షి, పాట పాడే పక్షి అంటున్నారు కదా యాత్రికులు, ఆ పాట పాడే పక్షి అట ఆ ప్యాలెస్కి దగ్గరలో జంగల్, అరణ్య, వన్ అంటే ఫారెస్ట్లో ఉండేదట ఆ పక్షి. और बहुत मधुर स्वर में गाती थी. మధుర స్వర్, తీయనైన గొంతులో, చాలా మధురమైన గొంతుతో, ఆ స్వరంతో అది పాట పాడుతూ ఉండేదట. అంటే యాత్రికులు ఏం చేశారు, వాళ్ళు రాసిన యాత్రావర్ణన పుస్తకంలో ఏం రాశారు పిల్లలు, రాజుగారి భవనం గురించి ఎన్నో విషయాలు రాస్తూ దాంతోపాటు
పాట పాడే పక్షి గురించి కూడా రాశారు. అయితే ఈ పాట పాడే పక్షి ఎక్కడుంది? జంగల్ మే రేతిది. కహా? మహల్ కే పాస్, ఆ ప్యాలెస్కి దగ్గరలో అడవిలో ఉండేదట. అయితే అది ఎలా పాడుతుంది? మధుర స్వరమే గాతీ థీ, ఎంత మధురమైన స్వరంలో పాడేదట. రాజానే ఇస్ చిడియాకు కభీ నహీ దేఖా థా. రాజుగారు యాత్రావర్ణన చదివారు. చదివిన తర్వాత ఏం రాశారా? తన భవనం గురించి అని చదువుతూ ఉన్నప్పుడు ఆ పక్షి గురించి రాశారు కదా. కాబట్టి రాజుగారికి ఇప్పుడు ఏం తెలిసింది? చిడియాకు కభీ నహీ దేఖా థా. యాత్రికులందరి పక్షిని చూశారు, కానీ మన రాజుగారికి రాజుగారి మాత్రం ఆ పక్షిని ఎప్పుడూ చూడనే లేదు. యాత్రియోं द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. యాత్రికులు రాసిన యాత్రా వర్ణన చదవడం ద్వారా ఆ పక్షి గురించి రాజుగారికి తెలిసింది. మరి రాజానే ఉస్ చిడియాకు దేఖ్నా చా. సరే విన్నారు కదా, అంటే మాకు దగ్గరలో ఒక పాట పాడే పక్షి ఉందని మాకే తెలియదు, ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళందరూ కూడా దాని గురించి రాస్తున్నారు అని రాజుగారికి ఏమనిపించింది? నేను కూడా ఒకసారి ఆ పక్షిని చూడాలి అని రాజుగారికి అనిపించింది. ఇసీలియే అప్నే సేవకోకో బులాకర్ కహా. ఇక రాజుగారు ఆ పక్షిని చూడాలనుకున్నారు కదా, వెంటనే ఏం చేశారు? సేవక్ का विलोम शब्द लिंग बदलने से बच्चों स्त्रीलिंग है సేవిక. సేవక్ అంటే సేవకుడు, నౌకర్. తన సేవకుడిని పిలిపించి ఏమని చెప్పారు? తుమ్ లోగో నే కభీ ముझे గానే వాली चिड़िया का विषय में नहीं बताया. సేవకులను పిలిపించారు. ఏంటి మీరు ఇప్పుడు దాకా నాకు ఆ పాట పాడే పక్షి గురించే చెప్పనే లేదేంటి అని అడిగారు వాళ్ళతో. జంగల్ సే ఉస్ చిడియాకు పకడ్లావ్, వెళ్ళండి ఆ ఫారెస్ట్ నుంచి, అడవి నుంచి పాట పాడే పక్షిని పట్టుకురండి అని చెప్పేసి ఆ సేవకులకి ఆర్డర్ చేశారు. మై ఉస్కా గానా సున్నా చాతా హూ, నేను ఆ పక్షి పాడే పాటని వినాలనుకుంటున్నాను, సున్నా చాతా హూ అని రాజుగారు చెప్పారు. ఏమని చెప్పారు రాజుగారు? మీరు ఇప్పుడు దాకా నాకు అసలు విషయం ఎందుకు చెప్పలేదు, వెళ్ళి ఆ పక్షిని పట్టుకురండి, ఆ పాట నేను వినాలనుకుంటున్నాను అని చెప్పారు. రాజా కే సేవకునే భీ ఉస్ చిడియాకు కభీ నహీ దేఖా థా. రాజుగారే కాదు, రాజుగారి సేవకులు కూడా ఆ పక్షిని ఎప్పుడు చూడనే లేదు. ఔర్ నాహీ పూరే దర్బార్ మే, ఆ సేవకులే కాదు, ఆ రాజ్యంలో ఉన్న దర్బారీ కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరూ కూడా ఆ పక్షిని చూడనే లేదు. దాని గురించి ఇస్ విషయ కే బారే మే కుచ్ జాంతా థా. ఆ దర్బార్లో ఉన్న, అంటే ఆ కోర్టులో ఉన్న ఏ కోర్టేర్కి కూడా ఆ పక్షి గురించి ఆ విషయమే తెలియదన్నమాట. చిడియా కో ఢూంఢనే సైనిక్ జంగల్ మే గయే. సరే రాజుగారు ఆర్డర్ వేశారు కదా, అప్పుడు రాజుగారు ఏం చేశారు? చిడియా కో ఢూంఢనే కే లియే, ఢూంఢనా తలాష్ కర్నా, ढूंढने के लिए, देखिए बच्चों, ढूंढना है खोजना, తలాష్ కర్నా వెతకడం. సరే ఆ పక్షిని వెతకమని చెప్పేసి ఎవరిని పంపించారు? సైనికోకో భేజా. సోల్జర్ తన దగ్గర ఉన్న భటుల్ని రాజుగారు పంపించారు. ఢూంढते उन्हें एक लड़की मिली. సైనికులు వెళ్ళి ఆ అడవంతా వెతుకుతూ ఉంటే అడవిలో వాళ్ళకి ఎవరు కనిపించారు? ఏక్ లడ్కీ మిలి, ఒక అమ్మాయి కనిపించిందట. జిస్నే చిడియాకు గాతే హుయే దేఖా థా. ఆ అమ్మాయిని వీళ్ళు అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది? నాకు ఆ పాట పాడే పక్షి తెలుసు అంటే, పాట పాడే పక్షి తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి వాళ్ళకి కనిపించింది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది? वह चिड़िया को गाते हुए देखा था. गाने वाली चिड़िया का नाम लेते ही, పాట పాడే పక్షి నీకు తెలుసా అమ్మాయి అని అడిగినప్పుడు వహ బోలి, ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? హా హా మై జాంతీ హూ, అవునవును నాకు పాట పాడే పక్షి తెలుసు. ఉస్ గానే వాలీ చిడియా కో ఓ వహ కిత్నే మధుర్ స్వర్ మే గాతీ హై, నాకు ఆ పాట పాడే పక్షి తెలుసు. ఆహా, అది ఎంత అందమైన స్వరంలో, ఎంత మధురమైన గొంతుతో పాడుతుందో అని చెప్పడం మొదలుపెట్టింది. జబ్ మై యహా సే కామ్ సమాప్త కరికే సంధ్యా సమయ ఘర్ లౌట్తీ హూ. ఈ అమ్మాయి ఉదయాన్నే కట్టెలు తీసుకోవడానికి, అంటే ఆ పుల్లల వేరుకోవడానికి వస్తుంది అనమాట. సో ఈ అమ్మాయి సాయంత్రం వరకు పని చేసుకుంటుంది. అయితే ఏం చెప్తుంది? జబ్ మై యహా సే, ఎప్పుడైతే నేను ఇక్కడ నుండి కామ్ సమాప్త కరికే నా పనులన్నీ పూర్తి చేసుకుని సంధ్యా సమయ పర్ లౌట్తీ హూ. సంధ్యా కా అర్థం వచ్చో షామ్, ఈవినింగ్ ఎప్పుడైతే నేను తిరిగి వెళ్ళడానికి రెడీ అవుతానో తో వహ ముझे రాస్తే భర్ అప్నా మీఠా మీఠా గానా సునాతీ హై. అప్పుడు నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారంతా కూడా నాతో పాటు వస్తూ తన తీయని గొంతుతో తన పాటలు వినిపిస్తూ ఉండేది. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై. అలా తను పాడుతూ ఉంటే నా అలసటంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడ్డానో ఆ కష్టపడిన అలసటంతా కూడా దూరమైనట్టు అనిపించేది
వినిపించేది అని ఆ అమ్మాయి సైనికులతో చెప్పింది. నాకు ఆ పాట పాడే పక్షి తెలుసు, అది నేను సాయంత్రం పని ముగించుకుని వెళ్ళేటప్పుడు నాతో పాటు అక్కడ దూరం వరకు వచ్చి ఆ పాట వినిపించేది, ఆ పాట వింటూనే నాకు నేను చేసిన అలసటంతా దూరం అయిపోయేది అని చెప్పింది. సైనికో కే అనురోధ పర్ లడ్కీనే చిడియాకో ఆవాజ్ దే. ఇక సైనికులు ఏం చెప్పారు, ఆ అమ్మాయితో రిక్వెస్ట్ చేశారు. అనురోధ్ రిక్వెస్ట్, ప్రార్థన. ఏమని ప్రార్థించారు, లడికిని ఏమని, ఆ పాట పాడే పక్షి నీకు తెలుసు కదా పిలవమని అని రిక్వెస్ట్ చేసినప్పుడు లడికినే చిడియాకో ఆవాజ్ ది, ఆవాజ్ దేనా, ఆవాజ్ దేనా మానే పుకారనా. ఏక్ హై ధ్వని, ఒకటేమో సౌండ్, ఇంకొకటేమో పుకార్ అంటే అలా అరవడం అనమాట, పిలవడం అనమాట. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ పక్షిని పిలిచింది అనమాట. వీళ్ళు రిక్వెస్ట్ చేశారు కదా, సైనికులు రిక్వెస్ట్ చేశారు కదా అని ఆ పక్షిని పిలిచింది ఆ అమ్మాయి. ఏమని పిలిచింది, మేరీ ఛోటీ సుందర్ చిడియా, నా అందమైన ఓ చిన్ని పక్షి, హమారే రాజా తుమ్హారా మధుర సంగీత్ సున్నా చాతే, మన రాజ్యంలో ఉన్న రాజుగారు నీ మధురమైన సంగీతాన్ని వినాలనుకుంటున్నారు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునాओगी, నువ్వు రాజుగారికి నీ పాట వినిపిస్తావా అని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి అడిగిందనమాట పక్షిని. అప్పుడు లడికీకి బాతే సున్కర్ చిడియా బోలి, ఆ అమ్మాయి మాటలు విన్న పక్షి ఏమని చెప్పిందో తెలుసా, మేరా సంగీత్తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగ్తా హై, నా సంగీతము ఈ పచ్చని పొలాల్లోనూ పచ్చని అడవుల్లోనూ చాలా బాగుంటుంది వినేవాళ్ళకి. ఫిర్ భీ మై రాజాకు అప్నా గానా అవశ్య సునాऊंगी, నేను అయినప్పటికీ కూడా నేను రాజుగారికి తప్పకుండా నా పాట వినిపిస్తాను. తను ఎవరికి పాట వినిపించాలనుకుంది, కష్టపడి పనిచేసే రైతులకి, అంటే పొలాల్లో ఖేతోమే ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళకి, జంగలో అడవుల్లో పనిచేసుకునే వాళ్ళకి, ఆ పచ్చని చెట్టలో పచ్చని పొలాల్లో పనిచేసే వాళ్ళకి తన పాట వినిపించాలనుకుంది. అయినా సరే రాజుగారు తన పాట వినాలనుకుంటున్నారు కాబట్టి రాజుగారికి తప్పకుండా పాట వినిపిస్తాను అని చెప్పింది చిడియా. అగలే దిన్ దర్బార్ లగా హువా థా, ఇక నెక్స్ట్ డే, అగలా దిన్ నెక్స్ట్ ఏమైంది, దర్బార్ లగా హువా థా, కోర్ట్ అంటే సభ జరిగిందనమాట. लड़की सहित सभी उपस्थित थे. उपस्थित का अर्थ क्या है बच्चों, उपस्थित माने प्रेजेंट, और इसका ऑपोजिट वर्ड है अनुपस्थित, एब्सेंट. అయితే అక్కడ కోర్టులో ఎవరెవరున్నారట, లడికి సహిత్ ఇన్క్లూడ్ దట్ గర్ల్, ఆ అమ్మాయితో సహా అక్కడ అందరు కోర్టియర్స్, రాజుగారు, ప్రజలు అందరూ ప్రెజెంట్ అయ్యారు, అందరు అక్కడ ఉన్నారు. తభీ ఉడితీ హుయి చిడియా వహాయి, అప్పుడే ఎగురుకుంటూ ఆ పక్షి సభలోకి వచ్చింది. और अपनी మధుర స్వరమే, దాంతో పాటు తన మధురమైన గొంతుతో ఆవాజమే గానే లగి, ఆవాజ్ ఆ సౌండ్తో, మధురమైన సౌండ్తో పాడడం మొదలుపెట్టింది. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ హో గయే, ఆ పక్షి పాడుతూ ఉంటే అక్కడ సభలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్ధులైపోయారు. రాజాకి ఆంఖో మీద ఖుషీకి ఆన్సు ఆగయే, రాజుగారి కళ్ళల్లో అయితే సంతోషంతో కన్నీళ్ళు వచ్చేసాయి. సంతోషమైన కన్నీళ్ళు అంటే అర్థం ఏంటి, ఆనంద భాష్పాలు. రాజుగారి కళ్ళల్లో ఆనంద భాష్పాలు అంటే అంత మధురమైన సంగీతం తను ఎప్పుడు వినలేదనమాట. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. అంటే గద్గద్ హోనా అంటాం, ఖుషీకి ఆన్సు ఆనా అంటే గద్గద్ హోనా. ఇది ఒక ముహావర సామెత. ఖుషీకి ఆన్సు ఆనా అంటే గద్గద్ హోనా. సంతోషంగా రాజుగారి కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. వే బోలే, రాజుగారు ఏం చెప్పారు, ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో, ఓ ప్రియమైన పక్షి నువ్వు మాతో పాటు ఇక్కడే మన రాజ్యంలో ఉండిపో. జో తుమ్ మాంగోగి వహ తుమే మిలేగా, ఇక్కడ నువ్వు ఏం కోరుకుంటావో అది నీకు లభిస్తుంది. చిడియా బోలి, మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి, మహారాజా నేను మీతో పాటే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను అని చెప్పి నేను చెప్పిందలా. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకే ఆన్సు జో దేఖే హై, రాజుగారి కళ్ళల్లో నేను సంతోషంగా ఆనంద భాష్పాలు చూశాను. ఎందుకని, రాజుగారు సంతోషంగా ఉంటే ప్రజల్ని సంతోషంగా సుఖంగా చూసుకోగలరు. కాబట్టి రాజుగారు సంతోషంగా ఉండాలి అనే ఆశతో ఆ పక్షి ఏమని చెప్పింది, రాజుగారు మీరు నేను ఉండడం వల్ల సంతోషంగా ఉన్నారు కాబట్టి నేను మీ దగ్గర ఉంటాను అని చెప్పింది. చిడియాకే లియే సోనే కా పింజరా బన్వాయా గయా, ఆ పక్షి కోసం రాజుగారు ఏం చేశారు, ఒక బంగారు పంజరాన్ని చేయించారు. పక్షి కదా, దానికి అసలు పంజరంలో ఉండటం ఇష్టం ఉంటుందా,
పక్షులకి పంజరాల్లో ఉండడం ఇష్టం ఉండదు. స్వేచ్ఛగా పొలాల్లో లేకపోతే అడవుల్లో తిరగడం అంటే చాలా ఇష్టం. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరడం అంటే ఇంకా ఇష్టం అటువంటి పక్షికి. కానీ మన రాజుగారి సంతోషం కోసం పక్షి ఉండాలనుకుంది కదా, అందుకే దానికోసం ఏం చేశారు, బంగారు పంజరాన్ని చేయించారు మన రాజుగారు. జిస్ కిసీ చీజ్కి వహ ఇచ్చా కర్తి, తనకేం తినాలుంది అని చెప్పేసి తను ఏదైతే కోరుకుంటుందో, ఇచ్చా డిజైర్ ఏదైతే కోరుకుంటుందో, రాజా ఉసే పూరా కర్తా, రాజుగారు వెంటనే దాన్ని పూర్తి చేసేవారు, ఏది కావాలని తెప్పించేసేవారు. సారే राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. ధూమ్ మచ్నా ఆయనకి టు ఫేమస్ అయిపోయింది. తన పాట తను ఎంత బాగా పాడుతుందని అందరికీ తెలిసిపోయింది అనమాట. అది బాగా ఫేమస్ అయిపోయింది ఆ పాటలు. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. సరే హాయిగా ఆ పక్షి ఏది కోరుకుంటే అది ఇస్తున్నారు, సంతోషంగా ఉంటుంది, ఆ ప్రజలందరూ కూడా ఆ పాటలు విని హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఆ పక్షికి ఒకరోజు ఏమనిపించింది, ఏక్ దిన్ వన్ డే చిడియా కో ఖేతో మే మెహనత్ కర్నే వాలే కిసానో కి యాద్ ఐ. ఒకరోజు పక్షికి ఆ ఫార్మర్స్ రైతులు పొలాల్లో పనిచేసుకుంటున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఆ కష్టపడే రైతులు గుర్తుకొచ్చారు. యాద్ ఆనా, याद रिमेंबर, और इसका ऑपोजिट वर्ड है बच्चों भूल, फॉरगेट. ఒకసారి పక్షికి ఎవరు గుర్తొచ్చారు, పొలాల్లో పనిచేసుకునే రైతులు గుర్తొచ్చారు. और उन सबसे मिलने वा खेतों की ओर निकल पड़ी. ఒకసారి ఫార్మర్స్ అందరినీ, ఆ రైతులందరినీ కలుద్దాం కదా అని చెప్పేసి పొలాల వైపు బయలుదేరింది పక్షి. జబ్ రాజాకు చిడియా దిఖాయి నహీ ది, రాజుగారికి ఎప్పుడైతే, రాజుగారు ఉదయాన్నే లేవంగానే పక్షి పాట వినడం, పక్షిని చూడడం చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ పక్షి మన రాజుగారికి కనిపించలేదో తో వహ దుఃఖీ హువా, రాజుగారు చాలా బాధపడ్డారు. ఆర్ అస్వస్థ హోగే, అస్వస్థ్ అంటే అనారోగ్య పాలయ్యారు, జబ్బు పడ్డారు. రాజుగారికి పక్షి కనిపించకపోయేసరికి రాజు బాధపడిపోయి ఏమయ్యారు, అనారోగ్యంతో అంటే జబ్బు పడిపోయారనమాట, అనారోగ్యం వచ్చేసింది. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారేమే చింతితే, అక్కడున్న ప్రజలందరూ రాజుగారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఏంటో ఇలా అనారోగ్యం పాలయ్యారు, జబ్బు పడ్డారని చెప్పేసి రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఆ రాజుగారి అనారోగ్యం గురించే మాట్లాడుకుంటున్నారు, దాని గురించే బాధపడుతున్నారు. చింతితోనా వర్రీ, దాని గురించి వర్రీ అవుతున్నారు. సభీ సోచనే లగే కి రాజాకు కైసే బచాలి, అందరూ ఏమి ఆలోచిస్తున్నారు, ఆ ప్రజలందరూ కూడా చేసే ఆలోచన ఏంటంటే మన రాజుగారిని ఎలా కాపాడుకుందాం, బచానా సేవ్, ఎలా సేవ్ చేసుకుందాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా, రాజుగారు చాలా లో వాయిస్లో, కమ్జోర్ అంటే బలహీనం, దానికి ఆపోజిట్ వర్డ్ మజ్బూత్ అనమాట, స్ట్రాంగ్, చాలా కమ్జోర్, చాలా వీక్గా బలహీనంగా, అంటే చాలా కాలం నుంచి ఆరోగ్యం పాడైపోతే ఎలా మాట్లాడతాం, ఎలా చిడియా అని చాలా బలహీనమైన చాలా వీక్ గొంతుతో ఏమని చెప్పారట, సంగీత్ చిడియా కా గానా సున్వావో అని చాలా లో వాయిస్లో చాలా వీక్గా చెప్పారట. నాకు పక్షి కావాలి, పక్షి పాట నాకు వినిపించండి అని చెప్పారట. సభే దర్బారీ సోచనే లగేకి చిడియాకు కైసే బులాయ్, ఎవరికి తెలియదు ఆ పక్షి ఎక్కడుందో. కాబట్టి అందరు అక్కడ కోర్టియర్స్ అందరూ ఏమనుకుంటున్నారు, అక్కడ సభికులందరూ ఏమనుకుంటున్నారు, అసలు ఆ పక్షిని ఎలా పిలుద్దామా అని ఆలోచిస్తున్నారు. తబీ ఉనే మధుర సంగీత్ సునాయి దియా, ఇలా అందరు ఆలోచిస్తూ ఉంటే అక్కడ వాళ్ళకందరికీ కూడా ఒక మధురమైన సంగీతము వినిపిస్తుంది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖనే లగే, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందా అని ఆ మధురమైన సంగీతం వినిపించే చోట, ఆ సంగీతం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ అందరూ తిరిగి చూశారు. और चिड़िया अपने मधुर आवाज में गा रही थी, అక్కడ ఎవరున్నారు, ఆ బర్డ్ పాట పాడే పక్షి మళ్ళీ వచ్చింది, అది తన మధురమైన గొంతుతో పాట పాడుతూ ఉంది. యహ దేఖ్తే హి సబ్కి జాన్ మే జాన్ ఆ గయే, అందరూ ఆ పాట వింటూనే ఆ పక్షిని చూడంగానే అందరికీ ప్రాణం లేచొచ్చిందనమాట. అంటే ఏంటి, అందరికీ మనసు కుదుట పడింది. జాన్ మే జాన్ ఆనా అంటే మన స్థిర రెహనా, వాళ్ళ మనసు స్థిరపడింది అనమాట. హమ్మయ్య ఇక పక్షి వచ్చేసింది, రాజుగారు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారని చెప్పేసి వాళ్ళ మనసులో మనసు రావడం, ప్రాణంలో ప్రాణం రావడము అంటే ఇక్కడ మన స్థిర రెహనా, మనసు స్థిరంగా. ఇది జాన్ మే జాన్ ఆనా అనేది ఒక ముహావరా, దీనికి అర్థం ఏంటి, మన స్థిర రెహనా, వాళ్ళకి మనసు కుదుట పడిందనమాట. ఇంకా కిసానో కే ద్వారా చిడియా నే రాజా కి అస్వస్థత కే బారే మే సున్ లియా థా. అయితే ఆ పక్షికి ఎలా తెలిసింది రాజుగారి హెల్త్ పాడైపోయింది, అనారోగ్య పాలయ్యారని ఎలా తెలిసిందట, అక్కడ రైతులందరూ కూడా రైతులు రాజుగారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే రైతుల ద్వారా ఆ పక్షికి రాజు యొక్క అనారోగ్యం గురించి తెలిసింది.
तुरंत तुरंत इमीडिएटली వెంటనే शीघ्र वह राजा को अपना संगीत सुनाने आ पहुंची అది వెంటనే రాజుగారికి తన పాట వినిపించడానికి వచ్చేసింది జైసే జైసే వహ గానా గాతే ఎలా ఎలా అయితే తను పాట పాడుతూ వచ్చిందో వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి అది పాట పాడుతూ ఉంటే ఆ పాట వింటూ ఉంటే రాజుగారి ఆరోగ్యం అలా నయమవుతూ వచ్చింది అంటే తను మళ్ళీ ఆరోగ్యవంతులు అయిపోయారు అస్వస్థత దూర్ హో జాతి అనారోగ్యం దూరం అయిపోయింది ఇంకా ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే రాజుగారు స్లోగా ఏమయ్యారు హెల్తీ అయిపోయారు చాలా ఆరోగ్యవంతులు అయిపోయారు వే చిడియాసే బోలే ఇక రాజుగారు పక్షితో ఏమని చెప్పారు తెలుసా ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావో ఓ ప్రియమైన పక్షి నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేయవా అని అడిగారు మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా నేను ఎప్పటికీ నిన్ను నా రాజభవనంలోనే నా అందమైన భవనంలో నిన్ను ఇక్కడే ఉంచుతాను అని చెప్పేసి అన్నారు చిడియా బోలి అప్పుడు ఆ మాటకి బర్డ్ ఏం చెప్పింది తెలుసా ఆ పాట పాడే పక్షి ఏం చెప్పింది నహీ మహారాజ్ లేదు మహారాజా ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలో కో భీ సునానా హై నేను నా పాటల్ని ఈ రాజ్యంలోనే కాదు కష్టపడే ఆ శ్రామికులకి కూడా నేను నా పాట వినిపించాలి అని చెప్పింది మై హర్ దిన్ యహా ఆऊंगी కానీ నేను మాత్రం మీకోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తాను ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी మీకు కూడా నేను నా సంగీతాన్ని వినిపిస్తాను అని చెప్పింది చిడియా కే బాతోं ने రాజా పర్ గహరా అసర్ డాలా ఈ పక్షి చెప్పిన మాటలు విన్న తర్వాత రాజుగారి మనసు పైన గహరా అసర్ డాల్నా అంటే ప్రభావ్ దిఖానా అసర్ డాల్నా కూడా ఒక ముహావర సామెత అసర్ అంటే ప్రభావ్ బాగా లోతుగా ప్రభావం చూపించింది రాజుగారి మీద రాజుగారు రాజమహల్లో ఇన్ని సుఖాలు సంతోషాలు ఆ పక్షికి ఇస్తే పక్షి మాత్రం ఏం చేస్తుంది ఎక్కడో ఎండల్లో వానల్లో ఆ చలిలో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్లకు తన సంగీతం వినిపించాలనుకుంటుంది కదా ఆ మాటలు విన్న తర్వాత ఆ ప్రభావం మన రాజుగారి మీద పడిందనమాట రాజానే కహా రాజుగారు ఏం చెప్పారు వాహ్ తుమ్ మహాన్ హో చిడియా నిజంగా నువ్వు చాలా గొప్పదానివి పక్షి तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो నువ్వు ఆ కష్టపడే రైతుల కోసం అక్కడ శ్రామికుల కోసం నువ్వు రాజమహల్లో ఈ ప్యాలెస్లో ఉన్న సుఖాలన్నిటిని కూడా త్యాగం చేయడానికి రెడీ అయిపోతే తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా నేను రాజుని కదా నువ్వు ఇంత చిన్న పక్షివి వాళ్ళ గురించి అంత ఆలోచిస్తున్నావు మరి నేను ఈ రాజ్యానికి రాజుని నేనేం వాళ్ళ కోసం చేయలేనా అన్నారు చిడియా బోలి అప్పుడు పక్షి ఏం చెప్పింది क्यों नहीं महाराज ఎందుకు లేదు మహారాజా मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है మహారాజా మనము ఆ శ్రామికుల గురించి రైతుల గురించి ఆలోచించడం వాళ్ళకు సేవలు చేయడం వాళ్ళకు సహాయం చేయడం మన బాధ్యత కదా అని చెప్పింది క్యూకి వే హమారే సుఖదాత और అన్నదాత హై ఎందుకంటే ఆ శ్రామికులు మన సుఖదాతలు ఆ రైతులు మనకు అన్నదాతలు కదా అని చెప్పింది ఈ పాఠం నీతి ఏంటో తెలుసా పిల్లలు पाठ की नीति है किसानों और मजदूरों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता है లాస్ట్లో ఇచ్చింది ఈ పాఠం నీతి అన్నమాట ఈ రైతులు శ్రామికులకి సహాయం చేయడం సేవలు చేయడం మన బాధ్యత ఎందుకంటే వాళ్ళే మన సుఖదాతలు అన్నదాతలు అచ్చా బచ్చో